తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది, సో పలానా కర్మ మనకు ఉంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది, ఎస్పెషల్లీ విమెన్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ కర్మను నాశనం చేయొచ్చు అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సార్, కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ మామూలుగా కనుక మనం చూస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి? నాగరాజు గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు. మొదటిది అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే, అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి, అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా, ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకున్నటువంటి పాపము, అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృతాపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజు గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అదంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఓకే, మిథున రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉంటుందని, అంటే ప్రస్తుతం ఏ కర్మ నడుస్తుందని అనుకోవాలి, ఎలా గుర్తించాలి దాన్ని? ఈ యొక్క కర్మలు నేను వివరించినటువంటి కర్మలన్నీ కూడా నాగరాజు గారు ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నో రకాలుగా ఇబ్బంది చేస్తుంటాయి. మొదటగా సంచిత కర్మ అనేటువంటిది మిథున రాశి మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో కొంచెం మీకు చెప్తాను, సిమ్టమ్స్ అవి కూడా. సో మొదటగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వైవాహిక జీవితం మీద ఇబ్బంది చూపిస్తుంది. మిథున రాశికి సంబంధించిన స్త్రీలు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, వైవాహిక జీవితంలో మీకు సమస్యలు ఎదురవుతాయి. భార్యాభర్తల సంబంధం మధ్యలో ఎన్నో ఆటంకాలు, మనస్పర్ధలు అన్నీ సంభవిస్తూ ఉంటాయి. భర్త అనేటువంటి రిలేషన్ ఒక ఆర్టిఫిషియల్గా మారిపోతుంది. బికాజ్ ఎవరో 3వ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఏదర్ అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారికి ఇన్ఫ్లుయెన్స్ వల్ల
ఒక ఒక మెకానికల్ రిలేషన్ అంతే, ఆ ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతాయి. అదేవిధంగా వీళ్ళు బిజినెస్ చేసేటువంటి యోగం మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు వెరీ క్రియేటివ్ అండి. అంతటి అద్భుతమైన స్కిల్స్తో జన్మించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు. ఇంతటి క్రియేటివ్ పీపుల్ అయినటువంటి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ డైల్యూట్ అయిపోతాయి. వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ ఏవి పనిచేయవు. అదేవిధంగా వ్యాపారం ఆగిపోతుంది, అంటే కస్టమర్స్ రావడం తగ్గిపోతుంది, వ్యాపార వశీకరణం తగ్గిపోతుంది. అంటే వ్యాపారం ఎప్పుడూ కూడా 10 మందితో కలకల్లాడుతూ ఉంటే అది వశీకరణం అవుతున్నట్టు. సో ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు స్త్రీలు ఎస్పెషల్గా ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా వడ్డీ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారని మనం చెప్పుకున్నాం. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారని చెప్పుకున్నాం. తర్వాత వ్యాపారంలో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కూడా నాకు జాబే కావాలనుకునే వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్లో అకౌంటెంట్స్ కింద, ఫండ్ మేనేజర్స్ కింద, లేకపోతే సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ కింద, లేకపోతే ఇక గురుడికి స్పిరిచువల్ టీచర్స్ కింద, ఆస్ట్రాలజర్స్ కింద అద్భుతమైనటువంటి లైఫ్ని వీళ్ళు కూర్చుని సంపాదించగలిగేటువంటి యోగాన్ని మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎయిదర్ స్త్రీలు అవ్వచ్చు, అది పురుషులు అవ్వచ్చు. మనం మాట్లాడుకునేది స్త్రీల గురించి కాబట్టి ఈ సంచిత కర్మ అనేటువంటి ప్రభావం వల్ల వీళ్ళు కష్టపడతారు కానీ రిజల్ట్స్ రావు. ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో స్తంభన అనేటువంటిది జరుగుతుంది. బికాజ్ 10th లార్డ్ రూల్డ్ బై జూపిటర్ అండి. కాబట్టి అక్కడ ఉండదు, ఆ గుర్తింపు ఉండదు. అండ్ మెజారిటీ ఆఫ్ మిథున రాశి స్త్రీలు కూడా చాలామంది ఫిలిం ప్రొడ్యూసింగ్లో, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసే స్టాక్ మార్కెట్స్లో, డబ్బును వ్యాపారం చేసేటువంటి ఎలాంటి వృత్తులు ఉన్నాయో అన్నిటిలోనూ వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. కానీ ఆ ఆర్థిక నష్టాలు అనేటువంటివి వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుచేతంటే సంచిత కర్మ వల్ల అవన్నీ కూడా ఆ నష్టపోవడం, దానికి తగిన బాధని వీళ్ళు అనుభవించడం. అదేవిధంగా ఇంకా ఆరోగ్య సమస్యలు చూస్తే మిథున రాశి స్త్రీలకు ఎస్పెషల్లీ 8th లార్డ్ రూల్డ్ బై శని కాబట్టి వీళ్ళకి వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడము, యాక్సిడెంట్స్లో అవయవ లోపం అనేటువంటి జరగడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సంచిత కర్మ వాళ్ళ ఇంటర్నల్ జాతకం చూస్తే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఏ రకమైన కర్మ వల్ల, ఏ ప్లానటరీ కాంబినేషన్స్ వల్ల, ఏ రకమైన కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలిసిపోతుంది. అదేవిధంగా వీళ్ళ జాతకంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి అండి. ఆడవాళ్లే మైనస్ అన్నట్టుగా, ఆ శత్రువు అన్నట్టుగా ఎంతోమంది ఆడవాళ్ళ వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళు సహాయం చేసే గుణం అమితంగా ఉంటుందండి. ఎంతో సహాయం చేద్దాం అనుకుంటారు కానీ వీళ్ళు సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక శత్రువులాగే చూస్తారు. వీళ్ళ అవసరానికి వాడుకుంటారంతే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అవసరం కోసం, అవకాశం కోసం వాడుకొని మిమ్మల్ని పక్కన పెడతారు. మీ యొక్క మంచితనాన్ని చేతకానితనంగా, చులకనగా చూస్తుంటారు. దానివల్ల వచ్చేటువంటి ఆ బాధని మీ చెవిన పడినప్పుడు మీరు అనుభవిస్తారు. అది సంచిత కర్మలోకి వస్తుంది. ఇకపోతే ప్రారంధ కర్మ అనేటువంటిది మిథున రాశి స్త్రీ అనేటువంటి మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, వ్యాపారం విషయంలో మీ నేర్పు అనేటువంటి తగ్గిపోతుంది, మీ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంతకుముందు ఎన్నో తెలివితేటలుగా ఒక ప్లాన్ వేసి ఇలా వెళ్తే మన యొక్క వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పినటువంటి మీరే ఏమీ లేకుండా అన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం, ఒక ఫ్లాప్ ప్లాన్స్ వేయడము, అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పు, మెయిన్గా రుణ బాధలండి. బికాజ్ 7th and 10th లార్డ్ రూల్డ్ బై గురుడు కాబట్టి రుణ బాధలు, అప్పుల పాలు అయిపోతున్నారు మిథున రాశి వాళ్ళు. అంటే కర్మ యొక్క విషయం వల్లే, కర్మ వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు. 10 మంది మధ్యలో మాట పడాల్సి రావడము. ఎందుకంటే గురుబలం ఉండదు వీళ్ళకి జనరల్గానే. ఆ గురుడు జాతకంలో సక్సెస్ని ఇచ్చేవాడు, డబ్బునిచ్చేవాడు, తర్వాత పాపులారిటీని ఇచ్చేవాడు, అదేవిధంగా ఒక గౌరవ మర్యాదలు, నాకంటూ నేనేంటి, నా స్వతహాగా ఒక హోదాని, ఒక రాయల్టీని ఇచ్చేవాడు రవి మరియు గురుడు. ఆ గురుబలం ఎప్పుడైతే కోల్పోయారో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు, జాతకంలో గురుడు బాగుంటే కొద్దిపాటిగా కాస్త పర్వాలేదు, లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకి వస్తాయి. అంటే పెట్టిన దాని మీద నష్టపోవడం లాంటివి ఎన్నో చూస్తారు. ఈ సంచిత ప్రారంధ కర్మ వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళు ఇంటర్నల్ జాతకంలో ఏదైనా శని యొక్క అంతర్దశ కానీ, లేకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చూడండి నాగరాజు గారు, మార్చి 30వ తారీఖు తరువాత నుంచి 2.5 years పాటు కంటక శని ప్రభావం రాబోతోంది. జ్యోతిష అంటే ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా చెబుతారు. ఈ శని ఎంటర్ అయిన తర్వాత ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా మిథున రాశి వాళ్ళు, ఎయిదర్ మీరు జాబ్ చేస్తున్నా, లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి వృత్తుల్లో ఫైనాన్షియల్ సెక్టార్స్లో కానీ, అకౌంటెంట్ సెక్టార్స్లో కానీ, బిజినెస్లో కానీ మీరు ఉన్నా, అందులో కూడా అన్నీ తగ్గిపోతాయి. వ్యాపారాలు తగ్గిపోతాయి, ఉద్యోగ అభివృద్ధి తగ్గిపోతుంది, ప్రమోషన్లు ఆగిపోతాయి. బికాజ్ కంటక శని
కంటక శని అంటే కర్మకారకుడు. ఆ కర్మ మిమ్మల్ని ఎక్కడ ఎఫెక్ట్ చేస్తోంది? కంటక శని అంటే మీ జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని ఉంటే దాన్ని కంటక శని అంటారు. ఈ కర్మ 10వ స్థానం మీద ఎఫెక్ట్ చేస్తుంది, అంటే మీ కెరీర్ మీద ఎఫెక్ట్ పడబోతోంది, రాబోతోంది. మీరు ఏ వృత్తుల్లో పనిచేస్తున్నా, ఏ వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకుంటూ ఉన్నా మార్చి 30 లోపే ప్రారంభం చేయండి. మార్చి 30 తర్వాత శని యొక్క ఎఫెక్ట్ వల్ల మీరు ఏం చేసినా అందులో లాస్ చూస్తారు, నష్టపోవడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. దాంట్లో అభివృద్ధి అనేది కనబడదు. మీరు ప్రయత్నం చేస్తారు, నాకు ఇప్పుడు జాబు, వాళ్ళ ఒక జాబ్లో ఉంటారు నాగరాజు గారు, ఉదాహరణకు చెప్తున్నాను, దీని మీద బెటర్ ఛాన్స్ నాకు వస్తుంది ఖచ్చితంగానే ఆ ఊహలో ఉంటారు, ఆ అపోహ కూడా ఉంటుంది. కానీ ఇది మానేసి దాంట్లోకి వెళ్ళడం ప్రయత్నం చేస్తే అది పోతుంది, ఇది పోతుంది. ఇక్కడి నుంచి రాబోయేది ఇలాగే ఉంటుంది. మార్చి 30 తర్వాత 2.5 years ఈ బాధ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. సో సరైన టైంలో డబ్బులు చేతికి అందవు, కుటుంబపరమైన ఒత్తిడి పడుతూ ఉంటారు, ఒంటరి పోరాటం చేయాల్సిన పనులు వస్తాయి, ఈ పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ కర్మ వల్ల మిథున రాశి వాళ్ళు, స్త్రీలు ఎస్పెషల్గా వీళ్ళు పడబోతున్నారు. కాబట్టి సేఫ్గా ఉండండి. అంటే ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు, ఈ టైంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు. కర్మ అనేటువంటిది మిమ్మల్ని టార్గెట్ చేసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎస్పెషల్లీ మిథున రాశి స్త్రీలు ఈ మార్చి 30 లోపు శనికి సంబంధించిన పూజలు నిర్వహించండి, శనికి సంబంధించిన యాగం చేయండి, సుదర్శన యాగం చేయండి, లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసినట్లయితే కర్మ అనేటువంటి తగ్గి కాస్త ప్రాయశ్చిత్తం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలా అండి, అంటే మార్చి తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మార్చి నుంచి 2.5 సంవత్సరాలు చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే మే 15 తర్వాత గురుబలం కూడా ఉండదు వీళ్ళకి. ఇప్పటి వరకు వృషభంలో గురుడు సంచరిస్తున్నాడు. మే 15వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి ఎంటర్ అవుతాడో, లగ్నంలో గురుడు వస్తాడో, అనుకున్న రీతిలో వీళ్ళకి ఆ రికగ్నైజేషన్ రాదు. ఒక అపోహ ఉంటుంది అంతే, నేను వెళ్ళిపోబోతున్నాను, ఒక మెట్టు ఎక్కేయబోతున్నాను అనుకుంటారు, కానీ అక్కడ కింద పడిపోతున్నాను విషయం వాళ్ళకి తెలియదు. గుర్తించాలి సార్ ఇది. సో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ మార్చి 30 తర్వాత నుంచి జరిగే పరిస్థితులైనా, అంటే ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంటుందండి, నాకు ఒక పెద్ద జాబ్ ఆపర్చునిటీ, ఒక ప్రాజెక్ట్ రాబోతోంది, నేను ఒక పెద్ద దాంట్లో సెటిల్ అవ్వబోతున్నాను, నాకు పాపులారిటీ రాబోతుంది, నాకు ఒక ఫేమ్ రాబోతుంది అనుకుంటారు. మార్చి 30 తర్వాత పరిస్థితులన్నీ కూడా యాంటీ అయిపోతాయి, ఒక్కసారిగా తిరిగిపోతాయి లాస్ట్ మినిట్లో. సో వీళ్ళకి ఏమీ అర్థం కాదు. అది బికాస్ ఆఫ్ కర్మ, సంచిత కర్మ అందా మనం చెప్పినటువంటిది. ఆ కర్మ వల్ల మొత్తం అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. డిసెంబర్ వరకు వీళ్ళకి ఇలానే ఉంటుంది. ఇంకా 2.5 years నాగరాజు గారు, 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. నాట్ ఓన్లీ డిసెంబర్ దాకా అండి, 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ గురుడు ఎప్పుడైతే అక్టోబర్ తర్వాత జాతకంలో మారుతున్నాడో, మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నాడు, అప్పుడు కాస్త మళ్ళా ఆర్థిక పరంగా సాయం పొందడము, ఆర్థికంగా వృద్ధి పొందడము, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఒక 2-3 months వీళ్ళకి కనబడుతుంది. అది తప్ప మిగిలిన 2.5 years అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? మెయిన్గా బుధవారం అనేటువంటి చాలా బాగుంటుందండి. బికాజ్ వీళ్ళు జనరల్గానే వ్యాపారం చేసే నైపుణ్యం కలవారు కాబట్టి బుధవారం నాడు వినాయకుడి యొక్క ఆరాధన ప్రతినిత్యము చేస్తూ ఉండండి, అద్భుతాలు చూస్తారు. ఎలా సార్, అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటే జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారబ్ధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి.
మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు, యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాళ్ళు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.